అయితే ఆపరేషన్ సింధూర్తో జస్టిస్ జరిగింది అని చాలామంది చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మనం ఇచ్చినటువంటిది సింధూర్ ఆపరేషన్ 1 ఫస్ట్ది కనుక తీసుకుంటే మనం స్ట్రైక్ చేసేది ఏంటి అని అంటే, మనం టెర్రరిస్ట్ క్యాంప్ల మీద ఎక్కడైతే ఈ జైషే మహమ్మద్ కానీ ఎల్ఈటి కానీ లష్కర్ తోయిబా కానీ మన వీళ్ళ ఈ బ్రీడింగ్ సెంటర్స్ ఏమున్నాయో వాటిని హిట్ చేసి అక్కడి నుండి వచ్చి వీళ్ళంతా టెర్రరిస్టులు వచ్చి ఇదంతా చేస్తున్నారు కాబట్టి దాన్ని అటాక్ చేసి మనం ఒక సిగ్నల్ ఇచ్చాము. ఇచ్చేసి మేము సివిలియన్స్ మీద కానీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ కాలేదు అనేది. బట్ మనకు తెలుసు దాని తర్వాత రిటాలియేషన్ వస్తుంది అనేది. బట్ ఇన్ టోటో మనము ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలను మనం కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి. మనం యుద్ధాన్ని మనం ఎప్పుడు దాన్ని మనము ప్రేరేపించము, దాన్ని మనం స్వాగతించము అని మనం కూడా బయట అన్ని కంట్రీస్ చెప్తున్నాం. కాబట్టి ప్రతి కంట్రీకి ఒక ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా తెలుసు పాకిస్తాన్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ఒక పాకిస్తాన్ అనేది ఒక బ్రీడింగ్ సెంటర్ ఉంది అనేది దాన్ని మనం చేశాం. యాజ్ యు రైట్లీ సెడ్, అది మనకు నిజంగా దాంతో సొల్యూషన్ వచ్చిందంటే సొల్యూషన్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్. సో మనం భారతీయులుగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే అది టెంపరీ రిలీఫ్ కాదు. ఇవాళ మనం పెట్టాము, దాన్ని తృప్తి పడ్డాము అని అంటే ఇంతకుముందు కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. కరెక్ట్.